మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డిగ్రీ అయిపోయి మా గురువు దగ్గరికి పెట్టినప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోపో అని. నువ్వు ఇచ్చిన బతుకు నన్ను ఇప్పుడు సడన్గా బయటికి లోకంకి పో అంటే ఏం చేయాలని నేను పోను అన్నాను. క్యా కరేగా మరి తెరా చెలా బంజావు, నేను మీ శిష్యుడు అయిపోతాను. కష్టము. అప్పుడు నేను 108 కిలోస్ ఎక్సైజ్ బాడీ, ఇంత నెయ్యి ఇంత రొట్టెలు ఇట్లా ముంచుకొని తింటా ఉంటుంది, ఇంత బెల్లు అట్లా తినే రకం. ఇట్లా ఉండవు, ఇట్లా అయిపోతావు అన్నావు. ఎట్లన్నా పోను దిగుతావు. దిగా ఒక 6 months తర్వాత ఎందుకు దిగానా అని బాధ కూడా పడ్డాను. ఎందుకంటే ఆయన కొత్తగా చంద్రాయణ వ్రతం చేస్తాం రా అన్నాడు. అంటే ఏదో వ్రతం కదా, వ్రతం అంటే బాగా స్వీట్లు అది ఇది చేస్తారు. చలో మై బీ కరుంగా అన్నాడు. చంద్రాయణ వ్రతం అంటే పగలంతా ఉపవాసం ఉండాలి, చంద్రుడు వచ్చాక నైట్ చంద్రుడు వచ్చినాక 16 ముఠి రొట్టెలు, దానికి అవసరమైన దాల్ సబ్జీ 2 సబ్జీలు, ఇంత కప్పు నెయ్యి, ఇంత కప్పు బెల్లం, దహి అన్నీ ఉంటాయి. వ్రతం భలే బాగుంది అనుకున్నా మొదటి దినం. ఓ 6-7 days పోయినాక రాశి కమ్ హోతా జా రా, కుప్పకు తక్కువ అవుతుంది. మా గురుగారికి అడిగినాం, తగ్గింది, క్యా కమ్ హోతా జా రా అంటే. చంద్రాయణ వ్రతం అంటే తెలీదా అన్నాడు. నువ్వు చెప్పలేదు, చెప్పు అన్నాడు. చంద్రకళ ఎట్లా తగ్గుతాడో ఒక్కొక్క పిడిక అట్లా తగ్గుతుందిరా అన్నాడు. నా గుండె డామ్ అనింది. తో అమావాస్యకి ముందు ఒక పిడికాడు, అమావాస్యకు కూర్చున్నాయి. అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది, ఊరికన్నా ఒప్పుకున్నాను. ఆయన చెప్పినట్లు ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. బట్ కాన్ఫిడెన్స్ పోతే పోతాము, ఎప్పుడైనా పోవాల్సిందే. ఇది ఏముంది, అరే దీన్ని జయించలేకపోతే ఎట్లా? జితం జిహ్వా జితం సర్వం. నాలుక జయించలేకపోతే ఇంక దేనికి నువ్వు? ఈ నాలుకే 2 పనులు, తింటుంది, మాట్లాడుతుంది. రెండింటి మీద కాబు ఇక్కడ పట్టగలిగితే ఇంక మనకి ఎక్కడ ఏమి ఎదురు లేదు. చలో దేఖా జాయ్ అనుకున్నాం. 6 నెలలు చేశారు. సడన్గా ఆర్సే 2 दिन నై ఖానా అంటుంది. మళ్ళా ఒక 10 days, మళ్ళా 3 दिन నై ఖానా. ఇట్లా 11 రోజులకి తీసుకొని వస్తున్నారు. అప్పుడు టైర్డ్ అయిపోయి ఇట్లా కొంచెం కొంచెం సంపేకి బదులు ఒకేసారి సంపాయి ఎందుకు ఇట్లా చేస్తుండవు అని అన్నాడు. పగాలి నువ్వు ఇంక మీదట బయట తిరగాల, దొరకచ్చు దొరకపోవచ్చు, నువ్వు ఇట్లా అని అడగకూడదు. ఇట్లా అన్నావంటే ఇట్లా అనే గుణం పోతుంది. భీక్ మాంగాతో ఆశీర్వాద్ దేనే కా పవర్ జాయేగా. కాబట్టి నీ చెయ్యి ఎప్పుడు ఇట్లా ఉండాల, ఇట్లా ఉండరా, అయాచితంగా ఉండాలి కదా. అందుకనరా ఈ ట్రైనింగ్. అట్లా ఆ మహానుభావుడు ఈ కట్టెను అట్లా మోల్డ్ చేసాడు. ఇన్నేళ్ళు 90 ఏళ్ళు గడిచింది అలా. ఇప్పుడు గురువుగారు, మీ గురువు గారు ఆయన గారు కాలం చేశారు. 143 years ఏజ్లో ఆయన కాలం చేశారు. మా దాదా గురువు గారు 201 years ఉన్నారు. అంతంత వయసున్న వాళ్ళు ఉంటారు. మీకు ఆశ్చర్యం అనిపించదు? అసలు వాళ్ళు మా దాదా గురువు మేమున్నప్పుడే ఒకసారి ఎప్పుడు మా గురు దర్శనానికి మేము పోయినప్పుడు, అరే దునియా దేక్కో హమారకు వేక్స్ హో జా రా, అరే ఈ ప్రపంచం చాలా ఘోరం అయిపోయింది, చూడలేకపోతున్నాం ఈ జమానా, నేను పోతాను అని కింద కూర్చున్నారు. కపాల మోక్షం విత్ ఇన్ 3 minutes కూర్చున్నాయన కూర్చున్నట్లే ఉన్నా, జీవుడు ఎగిరిపోతాడు. కుండలిని యోగంలో ఆ అదృష్టం ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ కట్టని ఇక్కడ వదిలేయచ్చు. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే తిండి తినకపోతే ఇంకా అంతే అని అనుకుంటారు. ఈ ఫీలింగ్ మెయిన్. అమ్మో తినకపోతే నేను బలహీనమవుతాను అనేది మన తాత తండ్రులు చెప్పి 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 మన జీన్స్లో దాన్ని ఎక్కిచ్చేస్తారు. ఐ కెనాట్ లేదు, నేను కాదు, నేను కానీ దానికి తగ్గట్టుగా కూడా అనారోగ్యాలు వస్తున్నాయి కదా గురువుగారు. గ్యాస్ ఫామ్ అయిపోవడము, కళ్ళు తిరిగిపోవడం. సేమ్ అదో ఈ తిండి టైంకు తినకపోవడం ఒకటి, తినకూడనటివి తినడం ఒకటి, అధిక మసాలాలు తినడము, ఈ కుక్కర్లు బగ్గర్లు ఏంటివి వచ్చినాయి, అవన్నీ ఏం చేస్తా కడుపులో గ్యాస్ ఫామ్ చేస్తాయి. వాటి వల్లే అనర్థం. చాలా సంతోషం. మా గురు కటాక్షం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.